ఎస్ ఫ్రెండ్స్, ఈ సెషన్లో మనము క్వశ్చన్ నెంబర్ 51 నుంచి 68 వరకు చూద్దాం. రైట్, క్వశ్చన్ నెంబర్ 51 టు 68 క్వశ్చన్ వరకు చూద్దాం. ఓకేనా? లుక్ ఎట్ ద 51st క్వశ్చన్. అందరూ చూడండి. 51 క్వశ్చన్ చూడండి సార్. ఏమనుంది? విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ మాస్ మీడియా? అంటే మాస్ మీడియా అంటే ఏమేమి వస్తాయి? టీవీ సెట్స్ వస్తాయి, రేడియో వస్తాయి, ఈ మధ్య సోషల్ మీడియా వస్తుంది, బ్రాడ్కాస్టింగ్ వస్తుంది. రైట్, ఇవన్నీ కూడాను మాస్ మీడియా సంబంధించి వస్తాయి అన్నమాట. ఇట్ ఈస్ టర్మ్డ్ యాజ్ ది ఫోర్త్ ఎస్టేట్ ఆఫ్ ద డెమోక్రటిక్ కంట్రీ. ఇది ఫోర్త్ ఎస్టేట్ అంట. ఓకే, ఇట్ ఇంక్లూడ్స్ ఇదే కదా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, రైట్, నాట్ డిజిటల్ మీడియా. రైట్, సో డిజిటల్ మీడియా మన మాస్ మీడియా కిందకి రాదు. రైట్, ఓకే. Article 19 clause 1 subclause A of the constitution is not available to the press. మూడు రాంగే కదా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ కరెక్ట్ అన్నాడు. మూడు తప్పే. ఇది తప్పే. మూడు తప్పే ఇక్కడ. ఇది చూడండి ఒకసారి. మనకి there are three estates. Three estates of the state. The first one is called the legislature. The second one is called the executive. And the third one is called Nyaya Vyavastha, judiciary. Right? Legislature to make laws. Executive to implement the laws. And judiciary to review the laws. అయితే ఇన్ఫార్మల్ గా మనము మీడియాని ఫోర్త్ ఎస్టేట్ అని అంటాం అనమాట. ఫోర్త్ బ్రాంచ్ అని అంటాం, ఫోర్త్ ఎస్టేట్ అని అంటాం. ఇది ఇన్ఫార్మల్ గా, డెమోక్రటిక్ గా కాదు. మన మాస్ మీడియా కిందకి ఏమేమి వస్తాయి సార్ అంటే ఇవన్నీ వస్తాయి. నేను ఇందాక చెప్పిన కదా, టీవీ, రేడియో, సోషల్ మీడియా, ఇవన్నీ వస్తాయి. సో ఇది ఫోర్త్ ఎస్టేట్ ఇన్ డెమోక్రటిక్ కంట్రీ అని రాంగ్. రైట్, ఇది కూడా ఇట్ ఇంక్లూడ్స్ ప్రింట్ మీడియా, నాట్ డిజిటల్ అన్నాడు కాబట్టి ఇది కూడా రాంగ్. రమేష్ తప్పర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్. రమేష్ తప్పర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ కేసులో, రైట్, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా ఏదైతే ఉందో, మాస్ మీడియా ఏదైతే ఉందో, మీడియా అండ్ బ్రాడ్కాస్టింగ్ అనేది ఆర్టికల్ 19 కిందికి వస్తుంది. అదేవిధంగా ఆర్టికల్ 19 క్లాస్ 2లో కొన్ని ఎగ్జంప్షన్స్ కూడా వాళ్ళకు ఉంటాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు. సో ఇవన్నీ వస్తాయి సార్. ఆర్టికల్ 19 క్లాస్ 1 సబ్ క్లాస్ ఏంటి? వాట్ ఈస్ ఆర్టికల్ 19 క్లాస్ 1 సబ్ క్లాస్ ఏమేమి వస్తాయి దాంట్లో? ఆర్టికల్ 19 క్లాస్ 1 సబ్ క్లాస్ ఏ deals with freedom of speech and expression. Speech and expression అంటే via giving a speech, right, or expression అంటే మీరు ఏమంటారు, యూ కెన్ ఎక్స్ప్రెస్ వాట్ ఎవర్ యూ విష్ టు స్పీక్, యూ కెన్ స్పీక్. సో అది స్పీచ్ ద్వారా చేయొచ్చు. లేదా జస్టర్స్, హ్యాండ్ జస్టర్స్ కానీ, ఐ జస్టర్స్ కానీ, దాని ద్వారా చేయొచ్చు. లేదా యూ కెన్ సింగ్ ఎ సాంగ్, లేదా యూ కెన్ డాన్స్. రైట్, అదర్వైజ్ యూ కెన్ రైట్ అన్ ఆర్టికల్ ఇన్ ద న్యూస్ పేపర్. ఇగో ఇదే మీడియా అండ్ బ్రాడ్కాస్టింగ్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 19 క్లాస్ 1 సబ్ క్లాస్ ఏ. అదేవిధంగా సోషల్ మీడియా, మీరు వాట్సాప్ స్టేటస్ పెట్టినా, లేదా ఇన్స్టాగ్రామ్ రీల్ పెట్టినా, లేదా స్నాప్చాట్లో ఏదో పెడతారు కదా, అది పెట్టినా కూడా అది మీ భావన తెలియజేయడమే కదా. సో సోషల్ మీడియా. అదేవిధంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 19 క్లాస్ 1 సబ్ క్లాస్ ఏ. వినీత్ నారాయణ్ కేస్. అదేవిధంగా దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్, వెరీ ఇంపార్టెంట్ సార్, మనకి రైట్ టు రిమైన్ సైలెంట్. విజయ్ ఇమాన్యుయల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసులో సుప్రీంకోర్టు రైట్ టు రిమైన్ సైలెంట్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 19 క్లాస్ 1 సబ్ క్లాస్ ఏ చెప్పారు. అదేవిధంగా దేర్ ఇస్ వన్ మోర్ థింగ్ కాల్డ్ రైట్ టు యాక్సెస్ టు ఇంటర్నెట్.
రైట్. అనురాధ బాసిన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. రైట్ టు యాక్సెస్ టు ఇంటర్నెట్ అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 క్లాస్ 1 సబ్ క్లాస్ ఏ మరియు ఆర్టికల్ 19 క్లాస్ 1 సబ్ క్లాస్ జీలో భాగం. రైట్ టు యాక్సెస్ టు ఇంటర్నెట్ ఇస్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 19 క్లాస్ 1 సబ్ క్లాస్ ఏ అండ్ ఆర్టికల్ 19 క్లాస్ 1 సబ్ క్లాస్ జీలో భాగం అనమాట. సో ఇది మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్లో ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్ నెంబర్ 51. లెట్స్ గో టు 52. ఓకే, ఒక్కసారి 52 చూడండి. క్వశ్చన్ నెంబర్ 52. క్వశ్చన్ నెంబర్ 52. ఇగో అనురాధ బాసిన్ కేసే, జమ్మూ అండ్ కాశ్మీర్ అనురాధ బాసిన్ కేసుకి సంబంధించిన ఇది. Yeah. Which among the following statements are correct regarding the internet shutdowns? మనకి ముఖ్యంగా జమ్మూ అండ్ కాశ్మీర్లో 2019లో 2G 3G సేవల్ని గవర్నమెంట్ తీసేసింది. ఎందుకని? ఆర్టికల్ 370 రద్దు చేసింది కదా. సో ఆర్టికల్ 370 రద్దు చేస్తూ ఏదైతే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తీసుకొచ్చిందో ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా తీసేయడం జరిగిందనమాట. సో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా ఇది తీసేశారు. సో అందుకని ఈ 2G 3G సేవలు తీసేసేటప్పుడు అనురాధ బాసిన్ రైట్ కాశ్మీర్ టైమ్స్కి చెందిన చీఫ్ ఎడిటర్, కాశ్మీర్ టైమ్స్ మ్యాగజైన్కి చెందిన చీఫ్ ఎడిటర్ ఏం చేశారంటే కోర్టుకు వెళ్ళారు. దాని తర్వాత మనకి ఇది న్యూస్లో ఉండడం జరిగిందనమాట. ద సస్పెన్షన్ ఆఫ్ ద టెలికాం సర్వీసెస్ ఇంక్లూడింగ్ ఇంటర్నెట్ ఈస్ గవర్న్డ్ బై Temporary Suspension of Telecom Services Rules 2017 notified under Indian Telegraph Act 1885. Correct andi, ఇది కరెక్టే. It provides for temporary shutdown of telecom services in a region on the grounds of public emergency for up to 30 days. ఇది కాదు. Orders of the temporary suspension of telecom services are to be issued by యూనియన్ ఆర్ స్టేట్ హోమ్ సెక్రటరీ ఓన్లీ. ఇది కూడా కరెక్టే నాకు తెలిసి. సో ఏఎన్సిఆర్ కరెక్ట్, ఏఎన్సిఆర్ కరెక్ట్. ఒకసారి చూడండి. ఎస్ ఎస్ ఏఎన్సిఆర్ కరెక్ట్. చూడండి జాగ్రత్తగా వినాలి మీరు. ఇప్పుడు ఇది ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్, ఇది ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. యా ఇదండి. As per the Access Now report, India witnessed 116 shutdowns in 2013, the highest number of shutdowns in the world for the 6th consecutive year. Access Now అనే సంస్థ ఇస్తుంది. Currently, suspension of the telecom services including internet shutdowns is governed by, ఎవరు గన్ చేస్తారు దీన్ని? is governed by Temporary Suspension of Telecom Services Rule 2017 notified under Indian Telegraph Act of 1885. రైట్. ఎవరు చేస్తారు సార్ అంటే ఇట్ ప్రొవైడెడ్ ఫర్ ది టెంపరరీ షట్డౌన్ ఆఫ్ టెలికాం సర్వీసెస్ ఇన్ ద రీజియన్ ఆన్ ది గ్రౌండ్స్ ఆఫ్ పబ్లిక్ ఎమర్జెన్సీ ఫర్ అప్ టు 15 days ఎట్ వన్స్. 15 days ఎట్ వన్స్ ప్లస్ 15 days ప్లస్ 15 days ప్లస్ 15 days ఇలా పెంచుకుంటూ పోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ లేదా స్టేట్ గవర్నమెంట్ ఇష్టం, హోమ్ సెక్రటరీ ఇచ్చేది. ఆర్డర్స్ ఆఫ్ ద టెంపరరీ సస్పెన్షన్ ఆర్ ఇష్యూడ్ బై ద యూనియన్ హోమ్ సెక్రటరీ, యూనియన్ ఆర్ స్టేట్ హోమ్ సెక్రటరీ. కరెక్టే. Under 2017 rules, a 3-member review committee headed by Cabinet Secretary at central level and Chief Secretary and state level review telecom internet shutdowns orders by central government and state government respectively. చాలా ఇంపార్టెన్స్ అది. ఇది ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. అయితే ఎలా అడుగుతాడు క్వశ్చన్ అంటే యాక్సెస్ నౌ అనే సంస్థ గురించి అడగవచ్చు సార్. సో మొత్తం 116 షట్డౌన్స్ చేశారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి క్వశ్చన్ నెంబర్ 52. లెట్స్ గో టు ఏంటి సార్ 53. 53rd క్వశ్చన్. 53rd క్వశ్చన్. యా ఐ హోప్ యూ కెన్ సీ నౌ. 53rd question. Which among the following commission constituted for the upliftment of OBCs in India?
ఓబీసీస్ కోసం ఇప్పటివరకు ఏం కమిషన్లు పెట్టారని అడుగుతున్నాడు. జస్టిస్ రోహిణి కమిషన్ 2017లో పెట్టారు. కాకా కాలేకర్ కమిషన్ 1953లో పెట్టారు. బీపీ మండల్ కమిషన్ 1979లో పెట్టారు. 1979లో బీపీ మండల్ కమిషన్ పెట్టారు. విపి సింగ్ గవర్నమెంట్. 1953 కాకా కాలేకర్ కమిషన్ వచ్చేసి మన జవహర్లాల్ నెహ్రూ గవర్నమెంట్. జస్టిస్ రోహిణి కమిషన్ ఆన్ రైట్ బీసీ కేటగరైజేషన్. బీసీ కేటగరైజేషన్ మీద మనకి 2017 జస్టిస్ రోహిణి కమిషన్ అనేది మన నరేంద్ర మోడీ గవర్నమెంట్ పెట్టారు. ఈ బీసీ కేటగరైజేషన్ అనేది ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో రెండిట్లో యాక్సెప్ట్ చేసి దాన్ని ఫాలో అవడం కూడా జరుగుతుంది. సో బీసీ కేటగరైజేషన్ ఈజ్ నో ఫాలోడ్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ ఆల్సో. సో ఆల్ టైప్స్ ఆఫ్ కమిషన్స్ 3 రకాల కమిషన్స్ అనేవి మనకి తెలుస్తుంది రైట్, బీసీస్ కోసం పెట్టినట్టు. అయితే బీసీ కమిషన్ పెట్టాలని ఏ ఆర్టికల్ ద్వారా వస్తుంది మనకి? ఒకసారి ఒక 2 మినిట్స్ జాగ్రత్తగా వినండి. ఆర్టికల్ 340 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ says it is a duty of the President of India to constitute a BC commission time to time to look after the BCs యొక్క రైట్ వాళ్ళ యొక్క జీవన విధానం ఎలా ఉందో చూడడానికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఆర్టికల్ 340 ద్వారా బీసీ కమిషన్ పెట్టే అధికారం అనేది వస్తుంది. అయితే ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో బీసీ అనే పదాన్ని డిఫైన్ చేయలేదు సార్. 102వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 3 ఆర్టికల్స్ యాడ్ చేశారు రాజ్యాంగంలో. 3 ఆర్టికల్స్ వేర్ యాడెడ్. ఏంటి సార్ అది అంటే ఆర్టికల్ 366 క్లాస్ 26 సబ్ క్లాస్ సి, ఆర్టికల్ 342A, ఆర్టికల్ 338B. ఈ 3 ఆర్టికల్స్ ద్వారా బీసీ యొక్క డెఫినేషను మరియు వేరే విషయాలు తెలుస్తూ ఉంటాయి మనకి. 102వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఏం తెలుస్తుంది సార్ అంటే రైట్, ఆర్టికల్ 366 క్లాస్ 26 సబ్ క్లాస్ సి ఏమంటుందంటే ఇట్ ప్రొవైడ్స్ ద డెఫినేషన్ ఫర్ బీసీస్ ఇన్ ఇండియా. బీసీస్ యొక్క డెఫినేషన్ గురించి తెలుస్తుంది. మరి బీసీస్ యొక్క డెఫినేషన్ అంటే ఏంటి సార్ అంటే ఆర్టికల్ 342A ప్రకారంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ది అథారిటీ టు నోటిఫై ఏ BC list for the union and a BC list for the state and union territories. సో రాజ్యాలకు మరియు కేంద్రానికి ఒక బీసీ లిస్టుని నోటిఫై చేసే అధికారము 102వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి వస్తుంది అని చెప్పారు. తర్వాత ఏం చేశారు, దీంట్లో 105వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మార్పులు తీసుకొచ్చారు. 105వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మార్పు తీసుకొచ్చి ఈవెన్ రైట్ రాజ్యాలకు కూడాను వాళ్ళకి కావాలనుకుంటే సపరేట్గా బీసీ లిస్టుని నోటిఫై చేసే అధికారం ఉంది అని చెప్పి తీసుకొచ్చారు. రాజ్యాలకు కేంద్రపాలిక ప్రాంతాలకు వాళ్ళకి సపరేట్గా కావాలంటే కూడా బీసీ లిస్టుని నోటిఫై చేసే అధికారం ఉంది అని చెప్పారు అనమాట. అయితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక బీసీ లిస్టుని నోటిఫై చేసే ముందు రైట్ అయితే రాజ్యాంగం ద్వారా స్థాపించబడ్డ నేషనల్ కమిషన్ ఫర్ బీసీని కన్సల్ట్ అవ్వాలా. సో ఆర్టికల్ 338B provides for the establishment of National Commission for BC, which was a statutory body before. Now it is a constitutional body anamata. So this is your, I don't know which question number 53. Let's go to question number 54, sir. Question number 54. Consider the following statements and choose the correct one, sir. వీటిలో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు సార్. చూడండి. Which among the following statements are correct? Supreme Court in P. Ponnuswamy versus Returning Officer, ఎన్నికల సంఘానికి రిలేటెడ్ P. Ponnuswamy versus Returning Officer, right in Namakkal versus Union of India case states that Election Commission of India officially notify చేశాక the court cannot intervene or interference. కరెక్టే. ఒక్కసారి ఎన్నికల సంఘము ఎలక్షన్ డేట్ని నోటిఫై చేశాక కోర్టు దాంట్లో ఇంటర్ఫియర్ అవ్వకూడదు అని చెప్పేసి మనకి ఆర్టికల్ 329 చెప్తుంది. Under the Representation of People's Act, Section 80 states that the validity of any election cannot be challenged or questioned except by filling an election petition. కరెక్టే అండి. సో ఏదైనా ఒక ఎలక్షన్ రిలేటెడ్గా ఇష్యూ ఉంటే
యూ కెనాట్ గో టు కోర్ట్ ఇన్ ఫస్ట్ ఇన్స్టెన్స్. ఫస్ట్ ఎలక్షన్ పిటిషన్ చేయాలా, ఎన్నికల సంఘానికి వెళ్ళాలా, దాని తర్వాత మనము కోర్టుకు అనేది వెళ్ళవచ్చు అని చెప్పి సెక్షన్ 80 చెప్తుంది. అండ్ ఎలక్షన్ పిటిషన్ కెన్ బి ఫైల్డ్ బై ఎనీ క్యాండిడేట్ ఆర్ ఎలక్టోరల్ రిలేటింగ్ టు ఎలక్షన్స్ పర్సనల్లీ. ఎవరైనా ఫైల్ చేయొచ్చు, అపోజిషన్ పార్టీ వాడు, ఒకరు ఓటరు, ఎక్కడైనా చేయొచ్చు అని చెప్తుంది. ఆన్సర్ ఈస్ ఆల్ ది అబోవ్ సార్. పార్ట్ 15 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఆర్టికల్ 324 to 329 టాక్స్ అబౌట్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా. అయితే ఆర్టికల్ 327 and Article 328 empowers the Parliament and state legislature respectively to make laws on what, sir? To make laws on elections. So దీని బేసిస్ గానే పార్లమెంటు ఆర్పి యాక్ట్, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 ని తీసుకొని రావడం జరిగింది. సో దిస్ ఇస్ ద థింగ్. ఓకే, సో ఇది మనకి తమిళనాడు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, తమిళనాడు అని. ఓకేనా, ఇది మనకి క్వశ్చన్ నెంబర్ 54. నౌ గో టు 55. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ ద డిప్లొమాటిక్ పాస్పోర్ట్? ఇది న్యూస్ లో ఉంది. డిప్లొమాటిక్ పాస్పోర్ట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఇష్యూడ్ బై ఏ డెసిగ్నేటెడ్ మెంబర్ ఆథరైజ్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కరెక్ట్ సార్, ఇది ఓన్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆథరైజ్ చేసిన వ్యక్తి ఇవ్వగలుగుతాడు, స్టేట్ గవర్నమెంట్ ఇష్యూ చేస్తే ఇవ్వలేడు. Issued for a period of 5 years or less, maximum 5 years. The holders of such passport are entitled to immunity from arrest, detention, certain legal proceedings in the host country. Absolutely correct అండి. All the statements are correct ఇక్కడ. అయితే డిప్లొమాటిక్ పాస్పోర్ట్ అనేది జనరల్ గా మనకి డిప్లొమాట్స్ కి ఇస్తారు. సపోజ్ నాకు డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఇచ్చింది అనుకోండి, నేను అమెరికాకి వెళ్ళినా, అమెరికాలో నన్ను అరెస్ట్ చేయలేడు, డీటెయిన్ చేయలేడు, నన్ను అసలు ఏమీ చేయలేడు. అప్పుడప్పుడు మీరు చూస్తుంటే కార్లల్లా వెనకాల బ్లూ కలర్ నెంబర్ ప్లేట్లో ఇలా స్టార్ మార్కులు 2-3 ఉంటాయి, చూసిరా, వీళ్ళే ఆ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ హోల్డర్స్. వీళ్ళే 3 స్టార్లు, 4 స్టార్లు, 5 స్టార్లు, అన్ని చుక్కలే అనమాట వీళ్ళు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, రైట్? ఓకే, ఇది వినండి. One of the incumbent member of the parliament fled to Germany on a diplomatic passport after allegations of sexual abuse. The diplomatic passport issued to the designated member authorized by the government of India. These persons could be those living on having been granted diplomatic status. Article 361 నుంచి కూడా వీళ్ళు exempted, or the government officials proceeding abroad on the diplomatic assignment or for official purpose. ఈ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ అనేది 5 సంవత్సరాలు లేదా దాని లోపల వరకే ఇవ్వస్తారు. Holders of such passport are entitled to certain privileges and immunities, right, as per international laws, including immunity from arrest, detention, certain legal proceedings in the host country. సో వీళ్ళ మీద ఎలాంటి మచ్చ ఉండదు. నేను ప్రభుత్వం తరపున వెళ్ళి ఏదో పని చేస్తున్నా, సో ప్రభుత్వం తరపున వెళ్ళాలి కాబట్టి నాకు డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఇచ్చారు కాబట్టి నన్ను ఏం చేయలేవు అని చెప్పేసి అంటున్నారు అనమాట. సో దట్ ఈస్ ద థింగ్. ఇదే పాస్పోర్టు మనకి మీ కూడా యూపీఎస్సీలో ఇండియన్ ఫారెన్ సర్వీస్ కానీ లేదా ఐఏఎస్ వచ్చినా మీరు కొన్ని డిపార్ట్మెంట్లలో పనిచేస్తే ఇస్తారు. హౌ మెనీ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్? ఇండియా ర్యాంక్డ్ 159th out of 180 ఇన్ యాన్యువల్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024. తప్పు, ఇంకెక్కువ ఉంటుంది ర్యాంక్ అది. ఇట్ ఈస్ రిలీజ్డ్ బై Paris based Reporters Without Borders. ఇది కరెక్ట్ అండి, Reporters Without Borders. It is published on the World Press Freedom Day, August 15th. Absolutely tappu. I am sure July 3rd. World Press Freedom Day. So answer చూద్దాం. India rank 159. Okay, so 159 అమ్మా. I was thinking more. So 2 statements correct అన్నమాట. 2024. Okay, fine. చలో, ఓకే, సో 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ సార్. ఇక్కడ ఒకసారి వినండి.
ఓకే. మే 3 వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే మే 3. నేను జూలై 3 అనుకున్నా. ఓకే. ఇట్ ఈస్ ఆల్సో రాంగ్. సారీ. ఏడున్నాం? మే 3. ఓకేనా? చలో. ఇది కరెక్టే. రిపోర్టర్స్ వితౌట్ బార్డర్ ఇది అబ్సల్యూట్లీ కరెక్ట్. ఒకసారి చూడండి. ఇండియా ర్యాంక్డ్ 159th అవుట్ ఆఫ్ 180 కంట్రీస్. 159th అవుట్ ఆఫ్ 180 కంట్రీస్. ఇది న్యూస్‌లో ఉంటది కదా! 1 వీక్ ఇదే ఉంటది ఇగ న్యూస్‌ల వచ్చినప్పుడల్లా. In the annual World Press Freedom Index 2024. It is released by Paris-based Reporters Without Borders, one of the world's leading NGOs in defense and promoting freedom of information. It is published on World Press Freedom Day 3rd May. థీమ్ ఏంటి? ఇది గుర్తుపెట్టుకోండి సార్. థీమ్ A press for the planet. A press for the planet. Journalism in the face of environmental crisis. Journalism in the face of environmental crisis. A press for the climate. A press for the climate. Right? Journalism in the face of environmental crisis. ఇది గుర్తుపెట్టుకోవాలి సార్ ఎగ్జామ్కి. ఓకే, సో ఇది మనకి 56th వన్. లెట్స్ గో టు 57th వన్ సార్. 57th వన్ చూడండి. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్. మళ్ళీ ఈ సైలెన్స్ పీరియడ్ అంటే ఏంటి? మనకి 48 అవర్స్ ఉంటుంది చూసారా? రైట్. ఓటింగ్ డే రోజు, ఓటింగ్ డే ముందు 48 అవర్స్ ఉంటుంది చూసారా? 2 days ముందు వరకు ఎలాంటి క్యాంపెయిన్స్ చేయకూడదు అదనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ప్రొహిబిటెడ్ అండర్ ఆర్పి యాక్ట్ 1951 డ్యూరింగ్ ద సైలెన్స్ పీరియడ్? ఇట్ ప్రొహిబిట్స్ displaying of any election matter using television or similar or propaganda of election matters to any entertainment. Correct, sir. Prohibits conduct of exit polls antega and displaying the results by using print or electronic media. Correct. Exit polls అనేది ఆ రోజు ఎలక్షన్ అయిపోయాకనే చేయాలా. It prohibit displaying the results of any opinion polls in electronic media. ఇది కూడా కరెక్టే. I think all the above is the answer. So ఇది వచ్చేసి సెక్షన్ 126 టాక్స్ అబౌట్ ద క్యాంపెయిన్. 48 అవర్స్ ముందు తీసుకురావద్దు అనమాట. అయితే మీకు ఇంకో 2-3 విషయాలు చెప్తా, జాగ్రత్త వినండి. ఒక ఓటర్కి 2 కిలోమీటర్ రేడియస్లోనే రైట్ అతని యొక్క పోలింగ్ బూత్ ఉండాలి. రైట్. ఈచ్ పోలింగ్ స్టేషన్లో మాక్సిమం 1500 ఓటర్స్ కంటే ఎక్కువగా ఉండకూడదు. మాక్సిమం 1500. 1500 కంటే ఎక్కువ ఉంటే ఇంకో పోలింగ్ స్టేషన్ పెట్టాలా. 2 కిలోమీటర్స్ ఉండాలా. మినిమం 8 అవర్స్ పోలింగ్ డే రోజు మనకి పోలింగ్ అనేది అవైలబుల్గా ఉండాలా. మినిమం 8 అవర్స్. సో 7 o'clock స్టార్ట్ అవుతుంది. ఇక మీరు కౌంట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద థింగ్. చలో ఒకసారి వినండి. The silence period was observed in the states where Lok Sabha elections were held. The period is a ban on political campaigning before voting. It begins 48 hours before the voting day and ends after polling ends. Some prohibitions under the Representation of People's Act are Section 126A. ఏమంటుంది? It prohibits displaying any electronic matter using television or similar apparatus or propagation of any election matter through any entertainment like musical concert, etc. Section 126 capital A prohibits conducting exit polls and displaying the results using print or electronic media. ఇది అమెండ్మెంట్ ద్వారా తీసుకొచ్చి పెట్టారు. అదేవిధంగా సెక్షన్ 126 క్లాస్ 1B ప్రొహిబిట్ డిస్ప్లేయింగ్ ది ఒపీనియన్ పోల్స్ ఇన్ ఎనీ ఎలక్ట్రానిక్ ఫార్మ్. ఒపీనియన్ పోల్స్ కానీ ఎగ్జిట్ పోల్స్ కానీ లేదా ఏదైనా క్యాంపెయిన్ కానీ ఇవన్నీ చేయకూడదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో నెక్స్ట్ వన్ ఈస్ 58th క్వశ్చన్ సార్. 58th క్వశ్చన్ ఒక్కసారి వినండి. ఇది కొంచెం ఎకానమీ పాలిటీకి రిలేటెడ్గా క్వశ్చన్ అనమాట. ఫిస్కల్ ఫెడరలిజం. ఫెడరలిజం అంటే సెంటర్ స్టేట్ రిలేషన్స్. ఫిస్కల్ అంటే ఫైనాన్స్. ఈజ్ ఆఫన్ అసోసియేటెడ్ విత్ విచ్ వన్ ఆఫ్ ద బ్రాడ్ ప్రిన్సిపల్స్? ఫిస్కల్ ఈక్వివాలెన్స్, డీసెంట్రలైజేషన్ థియరం, ప్రిన్సిపల్ ఆఫ్ సబ్సిడియారిటీ. ఇదైతే మీ అందరికి తెలుసు కదా. రైట్. ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడు వచ్చినా ఆల్ ది అబౌవ్ కొట్టండి, అయిపోతుంది. రైట్. అసలు ఏందో చూద్దాం ఒకసారి వినండి. ఇప్పుడు అసలు ఏంటి ఇది వినాలి మీరు. వినండి.
fiscal equivalence. It requires a separate jurisdiction for each public service which should include the set of individuals that consume it. అంతే కదా, డిపార్ట్మెంట్స్, మినిస్ట్రీస్, సపరేట్ జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. Decentralization theorem. Each public service should be provided by jurisdiction having control over the minimum geographical area that would in turn internalize the benefits and cost of the such provisions. పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్, మున్సిపాలిటీస్, మనకి సెంటర్ ద్వారా స్టేట్కి ఫండ్ వస్తుంది, స్టేట్ ద్వారా పంచాయతీకి వెళ్తుంది, పంచాయతీ ద్వారా ప్రజలకు వెళ్తుంది. సో ఇక్కడ మినిమం జ్యూరిస్డిక్షన్లో, మినిమం జాగ్రఫికల్ ఏరియాలోనే పనిచేస్తున్నారు కాబట్టి అది అనమాట. ప్రిన్సిపల్ ఆఫ్ సబ్సిడియారిటీ. ఫంక్షన్స్ షుడ్ బి పర్ఫార్మ్డ్ ఎట్ ది లో లెవెల్ ఆఫ్ గవర్నమెంట్, రైట్, ఇంప్లాయింగ్ హైరార్కీ. కింద వాళ్ళు పని చేస్తుండాలి, పైన వాళ్ళు స్కీములు తయారు చేస్తూ ఉండాలి. సో ప్రిన్సిపల్ ఆఫ్ సబ్సిడియారిటీ ఈజ్ ఆల్సో దేర్. సో 3 ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఇది కొద్దిగా క్వశ్చన్ని టఫ్ చేయాలనుకుంటే అడిగే అవకాశాలు చాలా ఉంటాయి సార్. సో ఇది కూడా ఒకసారి చూసుకొని వెళ్ళండి. ఐ డోంట్ థింక్ సో ఈ క్వశ్చన్ అడుగుతాడని, అడిగినా చెప్పలేము. సో మన టీజీపీఎస్సీ కాబట్టి లేదా ఏపీపీఎస్సీ కాబట్టి, ఏపీపీఎస్సీ అయితే ఈ మధ్య చాలా టఫ్ అడుగుతున్నాడు. అంటే కొంచెం కాంపిటీషన్ని పెంచి మెరిట్ వాళ్ళని తీసుకుందామని చూస్తున్నాడు కాబట్టి క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉంటాయేమో చూడండి. Which among the following statements are correct regarding electronic voting machine? It is manufactured and supplied to Election Commission of India only by Bharat Electronic Limited under Ministry of Defence. ఇది కాకుండా ఇంకోటి కూడా చేస్తుంది, తప్పనుకుంటా. It consists of 2 units. బ్యాలెట్ యూనిట్ కరెక్టే, కంట్రోల్ యూనిట్ కరెక్టే, వీవీప్యాట్స్ కూడా ఉంటుంది కదా, వీవీప్యాట్స్. సో 3 యూనిట్స్. నెయిదర్ అనుకుంటా ఆన్సర్. 4 నెయిదర్. చూడండి. యా, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ ఈస్ పోర్టబుల్ మైక్రో కంట్రోలర్ బేస్డ్ ఇన్స్ట్రుమెంట్ designed to modernize the election process. It is manufactured and supplied by Election Commission of India by Bharat Electronic Limited under Ministry of Defence and Electronic Corporation of India ECI under Department of Atomic Energy. So Department of Atomic Energy మరియు Bharat Electronic Limited under Ministry of Defence ఇద్దరు చేస్తారు. It consists of 3 units: ballot unit, control unit, VVPATs. ఓకేనా, VVPATs కూడా దీంట్లో ఉంటుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. Hmm. 68th question is ఈ క్లాస్లో లాస్ట్ వన్. Which among the following statements are correct regarding Rights of the Persons with Disability Act 2016? ఇది అడుగుతాడు, లాస్ట్ టైం కూడా ఏదో అడిగినట్టు గుర్తు, కరెంట్ అఫైర్స్ దాంట్లో. It recognizes 21 types of disabilities including acid attacks, intellectual disabilities, mental illness. Absolutely correct అండి. ముందు 7 ఉండే, ఇప్పుడు 21 చేశారు. 7 ఉంటే ముందు 21 చేశారు, రైట్. ఉందో లేదు, ఇక్కడ ఉంటుంది. The act was enacted giving effect to United Nations Convention on Rights of the Persons with Disabilities 2007, to which India is a signatory. Both the statements are correct. జాగ్రత్తగా ఈ 27 ఉంటాయి, ముందు 7 ఉన్నాయని మాత్రం గుర్తుపెట్టుకోండి సార్. ముందు 7 ఉండేవి, ఇప్పుడు 27 ఉన్నాయని మాత్రం గుర్తుపెట్టుకోండి. రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజబిలిటీస్. రీసెంట్లీ సీమా గిరిజా లాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, Supreme Court expressed disappointment at inadequate implementation of Rights of the Persons with Disabilities Act 2016. The Act ensures all PWDs can lead their lives with dignity without discrimination. It was enacted to give effect to United Nations Convention of Rights of Persons with Disabilities 2007, to which India is a signatory. It recognizes 27 types of disabilities. గుర్తుపెట్టుకోండి సార్, సీమా గిరిజా లాల్. ఇది మనకి 51st నుంచి 68th క్వశ్చన్కి సంబంధించిన వీడియో. నెక్స్ట్ వీడియోలో 61st క్వశ్చన్ నుంచి 7th 8th వరకు చూద్దాం. ఓకే, సో టిల్ దెన్ కీప్ లెర్నింగ్. జై హింద్.